ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అమలు, అన్నయ్య నీకెలా ఉంది? పర్వాలేదమ్మా, నొప్పి కొంచెం తగ్గింది. చెప్పన్నయ్య, ఎందుకు రమ్మన్నావు? అమలు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని రమ్మన్నాను. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, ఆ చందు మంచోడు కానే కాదమ్మా. అమాయకురాలైన నిన్ను ఆ దుర్మార్గుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. అన్నయ్య, నీకు చందు అంటే ఇష్టం లేకపోవచ్చు, అంత మాత్రాన నేనిష్టపడ్డ మనిషి మీద లేనిపోని నిందని వేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది నిజం అమ్ము. హీజ్ ఎ రోగ్, బ్లడీ వుమనైజర్, నంబర్ 1 ఫ్రాడ్. వాడు ఎవరో అమ్మాయితో రొమాన్స్ చేస్తుండగా నేను నా కళ్ళారా చూశానమ్మా. అన్నయ్య చాలు, ఇదే మాట నువ్వు కాకుండా ఇంకెవరైనా అనుంటే నేనేం చేసేదానో నాకే తెలీదు. అమ్ము, నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పేది నువ్వు వినాల్సిందే అమ్మా. ఒకరోజు నేను ఎక్కడో రోడ్డు మీద బ్రేక్ డౌన్ అయిన ఎవరిదో కార్ని రిపేర్ చేయడానికి లొకేషన్ ప్రకారం అక్కడికి వెళ్తే పంపించిన లొకేషన్ ఇదే అనుకుంటా. ఈ కారే అనుకుంటా ప్రాబ్లం. హలో, కార్ చెడిపోయిందని ఫోన్ చేసింది మీరేనా? నేనే. కీస్ అక్కడున్నాయి, డిస్టర్బ్ చేయకుండా కార్ని రిపేర్ చేయి. చిత్తకార్తె కుక్కకి వాడికి తేడా లేనే లేదు. ఆ రోజు వాడు నువ్వు పార్క్లో కనిపించినప్పుడు నేనెక్కడ చూశానో గుర్తు రాలేదు. సడన్గా ఇందాకే ఫ్లాష్ అయిందమ్మా, అందుకని నీకు వెంటనే ఫోన్ చేశాను. ఆ చందుగాడు నీకు కరెక్ట్ కానే కాదు, నా మాట నమ్మమ్ము. అయ్యిందా చెప్పడం? ఇలా లేని పొనివి కల్పించి చెప్తే నేను నా మనసుని మార్చుకుంటాను అనుకున్నావా? అమలు, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నానమ్మా, ఆ రోజు నేను చూసింది అక్షరాలా నిజం. చాలన్నయ్య చాలు, దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. నీ అర్థం లేని ఆవేశంతో ఏదేదో ఊహించుకుని నా చందుని నాకు దూరం చేయాలని చూస్తున్నావా? ఏమంటున్నావు అమ్మో? ఇంకేమనాలి? కుటుంబానికి దూరమైనా నువ్వు అన్ని అన్ని తప్పుగానే ఆలోచిస్తున్నావు. ఎందుకు? ఏ చందు ఎలాంటి వాడో తెలుసుకున్నాకే రామన్నయ్య తనకి ఉద్యోగం ఇచ్చాడు. వదిన, అమ్మ, నాన్న, తాతయ్య, ఇంట్లో వాళ్ళందరూ చందు మంచితనాన్ని గుర్తించినందుకేగా ఎంతో అభిమానంతో తనని మనవాడే అన్నట్టు పలకరిస్తున్నారు. చందు గురించి నీకు వాళ్ళందరికంటే బాగా తెలుసా? అమలు, మేక వన్నెపుని నైజం ఏంటో దగ్గరికి వెళ్ళి కళ్ళారా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. చాలు, ఇక చాలు. తప్పుదారిలో నడవడం, తప్పుగా ఆలోచించడం ఇంకా నువ్వు మానలేదా? అమలు, ఈ జన్మకి నువ్వు మారనే మారవా? నీలాంటి వాణ్ణి నా అన్నయ్య అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది నాకు. గుడ్ బై. అమలు, అమ్మో, shot. You can do the pretty little thing, I'm not cut. Because I'm playing, even if you blast up. People go insane, I'm fucking like a raja. You think you the black black, now you got the sad sad. Once you looking at me, you will not pretty good trap trap. Running for the light, not why you
ఆఫీస్కి భోజనం క్యారేజ్తో నువ్వేంటి? ఆఫీస్ ఛాంబర్లో క్యారమ్స్ ఆడుతూ మీరేంటి? అది కాదు సీత, కష్టపడి నువ్వు రోజు భోజనం క్యారేజ్ తీసుకురావడం ఎందుకు? మేము ఏదైనా హోటల్ నుంచి ఆర్డర్ పెట్టి మేమే తప్పించుకుంటాం కదా. కష్టపడి కాదు, ఇష్టపడి. ఇవాళ నేను స్పెషల్స్ అన్నీ వండి క్యారేజ్ తీసుకొచ్చాను. నీకోసం కాదు, నా రాముడి కోసం. అది కాదమ్మా, నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. హాయిగా ఇంట్లో ఏ టీవీనో చూస్తూ రిలాక్స్ అవ్వకుండా ఎందుకమ్మా అంత దూరం నుంచి నువ్వు ఆఫీస్కి రావడం పోవడం అవసరమా చెప్పు? అయ్యో బాబాయ్ గారు, మీకు నా మీద ఎంత జాలి. అవును, ముసలితనానికి మూరెడు దూరంలో ఉన్న మీరే ఇంత హుషారుగా రోజు ఆఫీస్కొచ్చి టిక్కు టిక్కు అని క్యారమ్స్ ఆడుతుండగా లేనిది. ఒంట్లో శక్తి ఉన్నదాన్ని నా మొగుడి కోసం నేను క్యారేజ్ తీసుకొస్తే తప్పేంటి బాబాయ్ గారు? సీత, నువ్వు మా డాడీని ముసలోడంటావా? చిచి, ఆ మాట నా నోటితో నేననలేదు, ఇప్పుడు నువ్వే అన్నావు. అది సరే గాని బాబాయ్ గారు, మీరు నెలకి ఎన్నిసార్లు రంగేస్తారు? 2 సార్లా 4 సార్లా? హెయిర్ డై మీరే వేసుకుంటారా లేక సెలూన్ కి వెళ్తారా? సీత, అది నా పర్సనల్ విషయం, నీకనవసరం కదా. ఇది కూడా నా పర్సనల్ విషయం, మధ్యలో మీకెందుకు? వదినా, గొడవెందుకు? అన్నయ్య కోసం క్యారేజ్ తెచ్చానన్నావు కదా, తీసుకెళ్ళి ఇవ్వు. ఇవ్వక తెచ్చిన భోజనాన్ని దగ్గరుండి మీకు వడ్డిస్తాననుకున్నారా? అమ్మా, అమృతం లాంటి ఇంటి భోజనం ఎక్కడా? హోటల్ నుంచి తెప్పించుకునే గడ్డి లాంటి ఆ తిండెక్కడా? సీత, ఇంటి గడప దాటని దానివే. సిటీలోని పెద్ద పెద్ద హోటల్ నుంచి తెప్పించుకున్న భోజనం ఎంత డెలీషియస్ గా ఉంటుందో నీకేం తెలుసు? అబచ్చా, అందుకేనా ఆ మధ్య సిటీలో పెద్ద పెద్ద హోటల్స్ మీద ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడింగ్లు చేశారు. పాచిపోయిన బిర్యానీలు, కంపు కొట్టే చికెన్ కర్రీలు, కుళ్ళిపోయిన కోడిగుడ్లతో ఆమ్లెట్లు, ఇవేగా ఆర్డర్ పెట్టి తెప్పించుకుని మీరు లొట్టలేసుకుంటూ మింగేవి. నీతో ఆర్గ్యూ చేసేంత టైము ఓపిక రెండు నాకు లేవు. ఇవాళ వస్తే వచ్చావు కానీ రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. ఓ అలాగే, రేపటి నుంచి మీ డాడీని ఆఫీస్కి రావద్దు అని చెప్పు, నేను కూడా రావడం మానేస్తాను. సీత, మా డాడీ వచ్చేది నా కోసం. నేనొచ్చేది కూడా నా భర్త శ్రీరాముడి కోసమే. ఏంటొదినా, మా మామయ్య గారితో నీకు పోలికేంటి? ఎందుకుండకూడదు బాలు? ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. అంటే నువ్వు రోజు వస్తూనే ఉంటావా? ఖచ్చితంగా వస్తూనే ఉంటాను. ఆఫీస్కి పని చేసే వాళ్ళే రావాలి. అబచ్చా, మీ డాడీ ఇక్కడ ఏం పని చేస్తారు? గుడ్డి గుర్రానికి ఏమన్నా పళ్ళు తోముతున్నారా? సీత, దిస్ ఈస్ టూ మచ్. ఎహె, 2 మచ్ లేదు, 3 మచ్ లేదు. ఇదిగో బాలు, శశి, అత్తమ్మ మీకో మాట చెప్పింది, గుర్తుంది కదూ? ఇక మీదట మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తప్పకుండా నా రాముడికి ఒక మాట చెప్పే తీరాలి. అలా జరుగుతుందో లేదో సూపర్వైజింగ్ చేస్తూ ఉండమని అత్తమ్మ నాకు పర్సనల్ గా చెప్పింది. అంటే నేనొచ్చేది ఇన్స్పెక్షన్ చేయడానికి. అర్థమైందా?
ఏవండి? సీత, మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్న ఆఫీస్కి రావద్దని చెప్పాను కదా. ఇక్కడ పరిస్థితులు అసలేమీ బాగోలేవు. ఇలాంటప్పుడు నువ్వు రావటం మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు? ఆఫీస్ ఛాంబర్లో కూర్చుని క్యారమ్ బోర్డు ఆడుకునే వాళ్ళకా? సీత, ఏమంటున్నావు? తెలియనట్టు నటించకండి. ఇక్కడేం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో మీకు మొత్తం తెలుసని నాకు తెలుసు. కావాలని వాళ్ళు మీ మనసుని కష్టపెడుతుంటే మీరేమో ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తున్నారా? అది కాదు సీత, మాట మాట పెంచుకుంటూ పోతే ఆఫీస్ వాతావరణమే పూర్తిగా పాడైపోతుంది. ఆహా, ఆఫీస్ వర్కింగ్ అవర్స్ లో ఎండీగా ఉన్న మీ తమ్ముడు తన భార్య శశిరేఖ, వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు కలిసి ఛాంబర్లో కూర్చుని క్యారం బోర్డు ఆడుతూ కేరింతలు కొట్టడం కంటే ఇంకా ఏం చెడిపోతుందండి ఈ ఆఫీస్ వాతావరణం? సీత, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నా తమ్ముడు బాలు, వాడి భార్య శశిరేఖ నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు. వ్యాపారం చేయడానికి చదువుంటే సరిపోతుందా అండి? అనుభవం అక్కర్లేదా? ఎలాంటి అనుభవం లేని వాళ్ళు కోట్ల వ్యాపారాన్ని నిర్వహించడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఒకవేళ రేపేదైనా తేడా వస్తే అత్తమ్మ వాళ్ళు మిమ్మల్నే కదా నిలదీసేది. రాము, నువ్వుండి కూడా ఏం చేస్తున్నావు? ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే ఎందుకు ఆపలేదు అని ప్రశ్నిస్తారు కదా, అప్పుడేం చెప్తారు? అలా జరిగినప్పుడు చూసుకుందాం, కానీ ఇప్పుడైతే నువ్వు ఆఫీస్ విషయాల్లో దయచేసి తలదూర్చొద్దు. మీ మాటని కాదంటున్నందుకు దయచేసి క్షమించండి. ఇక్కడ ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో నా కళ్ళారా నేను చూశాక కూడా మీలాగా నేను ఇంకా సహనంతో ఉండలేను. అరే, ఆ పిల్లిగడ్డం పెద్ద అయినా ఆ దుర్గాప్రసాద్, తనకి మన ఆఫీసులో ఏం పని? శశి వాళ్ళ డాడీ అయినంత మాత్రాన ఓ ఎగేసుకుని వచ్చేస్తాడా? కావాలని బాలుని ఆఫీస్ పనులు చూసుకునివ్వకుండా చేసి ఆ తండ్రి కూతుర్లు చక్రం తిప్పుదాం అనుకుంటున్నారా? సీత, బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పగించాక వాళ్లే చూసుకుంటారు. మధ్యలో మనం కలగజేసుకుంటే బాగుండదు. ఏంటి బాగుండదు? మీ వల్ల కాకపోతే మీరు చూస్తూ ఉండండి. నేను మాత్రం రోజు పని పాట లేకుండా ఆఫీస్కొచ్చి అందరి పనులు చెడగొట్టే ఆ దుర్గాప్రసాద్ గారిని ఛాంబర్లోకి అడుగు పెట్టకుండా చేసే తీరుతాను. సీత, నీ మాటలు వింటుంటే నాకు టెన్షన్ పుడుతుంది. వద్దు, కంపెనీ విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. అది చాలా చాలా డేంజర్. ఏంటండి, నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? ఇన్నాళ్లుగా మీ భార్యగా ఎందుకులే అని పట్టి పట్టినట్టుగా నేను ఊరుకున్నాను. కానీ ఇక నా వల్ల కాదు. అత్తమ్మ చెప్పినట్టు తప్పు జరిగేది ఎక్కడైనా సరే సెట్ చేయాల్సిందే, చేస్తానంతే. సరే, అదంతా తర్వాత చూసుకుందాం, కానీ ముందు ఆకలేస్తుంది, భోజనం పెట్టు. ఆ మాట అన్నారు, బాగుంది. కరకర ఆకలి మీకుంటే కమ్మటి భోజనం ఎదురుగానే ఉంది. అమ్మరాని, పంతులు గారు ఇందాకే ఫోన్ చేసి బయలుదేరుతున్నానన్నాడు, ఇంకా రాలేదేంటమ్మా? తాతయ్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కానీ అంటున్నావేంటి? ఏంటి నీ సందేహం? అదేనండి, మన బాలుకి శశికి ఈ పెళ్లి జరగటమే ఇష్టం లేదు అన్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా మనం ముహూర్తం కూడా పెట్టించేస్తే మరింతగా కోపం తెచ్చుకుంటారేమో. నేను మిమ్మల్ని మాట్లాడుతాను, చెప్పండి. అసలు మనం ఈ పెళ్లి ఎవరి కోసం జరిపించాలనుకుంటున్నాం? మన అమ్ములు సంతోషంగా ఉండాలనే కదా. మరి అలాంటప్పుడు
ఒకరికి నచ్చిందనో ఇంకొకరికి నచ్చలేదనో ఈ అనవసరమైన మాటలు ఎందుకమ్మా? అబ్బాయి బుద్ధిమంతుడు, పైగా మన అమ్ముల్ని ఇష్టపడుతున్నాడు. ఈ ఇంటి పెద్ద కొడుకుగా రాము, ఈ ఇంటి పెద్ద కొడుకుగా సీత కూడా ఈ జంట బాగుంటుంది, మన అమ్మాయి సుఖపడుతుందనే కదా చెప్పారు. ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని కూడా రమ్మన్నాక ఈ ఆలోచనలు ఎందుకమ్మా? అదిగో పంతులు గారు రానే వచ్చారు. అయ్యా నమస్కారం పంతులు గారు. నమస్కారం. రండి. నమస్కారం. నమస్తే. కూర్చోండి. పంతులు గారు, నా మనవరాలికి ఓ మంచి సంబంధం కుదిరింది. వీలైనంత తొందరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి. ఓ తప్పకుండానండి. అమ్మాయి పేరు అమూల్య, అబ్బాయి పేరు ఏమన్నారు? చందన్ కుమార్. చందన్, అమూల్య. అమ్మా, 3 రోజుల తర్వాత బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. కానీ అమ్మాయి అబ్బాయిల నామనక్షత్రాల ప్రకారం అంత బాగా లేదనే చెప్పాలి. పంతులు గారు, పెళ్లి చేయాలంటే మంచి ముహూర్తమే ముఖ్యం కదండి. అందుకే మంచి ముహూర్తం ఎప్పుడుందో అది మాత్రం చెప్పండి చాలు. అలాగేనండి. పంచమి, చతుర్థి. మీకెలాంటి ఇబ్బంది లేదనుకుంటే అమ్మాయి అబ్బాయి నామనక్షత్రాల ప్రకారం రేపే బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. పంతులు గారు, అయితే ఆ ముహూర్తానికి పెళ్లి ఖాయం చేద్దాం. రాణి, మరీ రేపే పెళ్ళంటున్నారు. ఏర్పాట్లన్నీ చేయడానికి టైం సరిపోతుందంటావా? ఏం పర్వాలేదులే, అందరూ తలో చేయి వేస్తే పనులన్నీ చకచకా జరిగిపోతాయి. మీరేం కంగారు పడకండి. పంతులు గారు, మీరు ఆ ముహూర్తం నిర్ణయించండి. శుభం. కుమారి అమూల్యకి, చిరంజీవి చందన్ కుమార్కి రేపు ఉదయం 11:10 పెళ్లి ముహూర్తం నిశ్చయం. చాలా సంతోషం. తాతయ్య, ఇవ్వండి. ఇదిగోండి పంతులు గారు, మీ దక్షిణ. అయితే రేపు పొద్దున్నే నేను వచ్చేస్తాను. ఈలోగా మీరు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండండి. అలాగేనండి. వెళ్ళొస్తానండి. మంచిదండి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. ఇందుకేనేమో. ఏమండి తాతయ్య, పెళ్లికి ఒక్కరోజే గడువు ఉంది. మీరు వెంటనే పెళ్లి ఏర్పాట్లు చూడండి. నేను వెళ్ళి ఈ శుభవార్తని మన ఆదిత్యతో చెప్పొస్తాను. ఆదిత్య అన్నయ్య నీ గురించి చాలా చాలా బ్యాడ్ గా మాట్లాడాడు. నువ్వు క్యారెక్టర్ లేని మనిషివని నిందించాడు. ఆదిత్య అన్నయ్య ఎప్పుడో నువ్వు ఎవరో అమ్మాయితో కారులో ఉండగా చూశాడంట. నువ్వు మీ ఆదిత్య అన్నయ్య చెప్పిన మాటని నమ్ముతున్నావా?